హియర్ వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఇప్పుడు మనం వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ గురించి డిస్కస్ చేసాము. దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫార్మర్ సర్క్యూట్ డయాగ్రామ్. సో ఇట్ ఈస్ ప్రైమరీ వైండింగ్. ఇది ప్రైమరీ వైండింగ్ ఎందుకు అని అంటున్నానంటే ఇక్కడ ఈ వైండింగ్కి సప్లై ఇస్తాను. ఇది ఏసీ సప్లై విత్ 50 హెర్ట్జ్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ దీనికి డిఫరెన్షియేట్ చేయడం కోసం ఇక్కడ ఎక్కువ టర్న్స్ తీసుకున్నాం. దిస్ ఈజ్ N1 అండ్ దిస్ ఈజ్ N2. సో ఎప్పుడైతే ఈ N1 టర్న్స్కి మనం సప్లై ఇస్తున్నామో సప్లై ఇచ్చినప్పుడు I1 కరెంట్ ఫ్లో అవుతుంది. ప్రైమరీలో ఫ్లో అవుతుంది కాబట్టి దీన్ని I1 అని నేను మెన్షన్ చేస్తాను. ఎప్పుడైతే ఇందులో కరెంట్ ఫ్లో అవుతుందో ఈ యొక్క టర్న్స్ అండ్ కరెంట్ ఈ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని ఉన్నాయంటే N1 టర్న్స్ ఉన్నాయి. ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ I1. ద ప్రొడక్ట్ ఆఫ్ N into I ఈజ్ ఈక్వల్ టు MMF, మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్. సో ఇక్కడ కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల ఈ యొక్క ప్రైమరీలో MMF అనేది ఇండ్యూస్ అవుతుంది. దిస్ ఇండ్యూస్డ్ EMF దట్ మీన్స్ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ పై. సో ఇక్కడ మనకి ఫ్లక్స్ అనేది ఇండ్యూస్ అయ్యి ఈ ఫ్లక్స్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF అది E1, సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF ఇన్ ద ప్రైమరీ వైండింగ్ ఈజ్ E1ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఇదే ఫ్లక్స్ సెకండరీ వైండింగ్లో కూడా లింక్ అయ్యి ఈ యొక్క ఫ్లక్స్ అనేది సెకండరీ వైండింగ్లో కూడా లింక్ అవుతుంది. ఇక్కడ సెకండరీతో లింక్ అయ్యే ఫ్లక్స్ ఏంటా అంటే పై. దిస్ ఈస్ ద మెయిన్ ఫ్లక్స్, maximum flux. That is maximum flux. This maximum flux is linked with the number of turns N2. సో ఇక్కడ వచ్చేసరికి మనకి N2 అండ్ పై అని MMF ప్రొడ్యూస్ అవుతుంది. ఈ MMF ప్రొడ్యూస్ అవడం వల్ల మనకి ఎప్పుడైతే కరెంట్ అనేది ఈ యొక్క సెకండరీ సైడ్ అనేది క్లోజ్ సర్క్యూట్ చేస్తామో ఈ క్లోజ్ సర్క్యూట్ చేసినప్పుడు ఈ యొక్క సెకండరీలో కరెంట్ I2 అనేది ఫ్లో అవుతుంది. సో ఇక్కడ లోడ్ అనేది మనం కనెక్ట్ చేసాం. దిస్ ఈజ్ ద లోడ్. సో ఇలా ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి మెయిన్గా ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్లక్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే కరెంట్ నుంచి ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇందులో ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ వల్ల మనకి ఇక్కడ EMF E1 అనే సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF వస్తుంది. ఈ EMF E1 అనేది సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF. దిస్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF ఇన్ ద ప్రైమరీ కాయిల్. సో ఇక్కడ ఈ N1లో వచ్చే EMFని ప్రైమరీ ఇండ్యూస్డ్ EMF అని అంటారు. ఈ ప్రైమరీ ఇండ్యూస్డ్ EMF అని ఎందుకు అంటామంటే ఈ N1 టర్న్స్ని మనకి సప్లై ఇచ్చింది కాబట్టి ఈ N1 టర్న్స్ ఏదైతే ఉందో ఈ వైండింగ్ మనకి ప్రైమరీ వైండింగ్ లాగా వర్క్ చేస్తుంది. ఇక్కడ N2 ఏదైతే ఉందో N2 అనేది లోడ్ కనెక్ట్ చేసినాం కాబట్టి ఈ యొక్క N2 వైండింగ్ ఈజ్ యాక్ట్ యాజ్ ద సెకండరీ వైండింగ్. సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్.